నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. సో ఈరోజు వీడియో ఏంటో చూద్దామా? రైట్, మన ఈరోజు వీడియో వచ్చేసి హౌ టు స్టార్ట్ సి ప్లస్ ప్లస్ బేసిక్ ప్రోగ్రామ్. ఓకే, సో బేసిక్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది మనం చూద్దాం. ఓకే, సో మనం ఇక్కడ రెండు ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నామండి. ఏమేమి అంటే ఒకటేమో టర్బో సి ప్లస్ ప్లస్, ఇంకోటేమో దేవ్ సి ప్లస్ ప్లస్. ఫస్ట్ నేను దేవ్ సి ప్లస్ ప్లస్లో ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తానండి. సో ఇంతకుముందు చెప్పినట్టు నా టర్బో సి ప్లస్ ప్లస్ నేను రన్ చేసి చూపించలేను అండి ప్రోగ్రామ్, ఎందుకంటే నా స్క్రీన్ రికార్డింగ్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, సో టర్బో ఓపెన్ చేస్తే. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే టర్బో సి ప్లస్ ప్లస్ మాత్రం నేను మీకు స్క్రీన్ షాట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవ్ సి ప్లస్ ప్లస్ మాత్రం మీకు లైవ్లో రన్ చేసి చూపిస్తాను. సో చూద్దామా దేవ్ సి ప్లస్ ప్లస్. రైట్, మనం ఇప్పుడు వచ్చేసి దేవ్ సి ప్లస్ ప్లస్లో ఉన్నామండి. సో ఇక్కడ మీకు ఫైల్ అని కనిపిస్తుంది చూడండి. ఫైల్లోకి వెళ్ళి న్యూ సోర్స్ ఫైల్ అని క్లిక్ చేయాలి. ఓకే, సో క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇది న్యూ ప్లేస్ అండి. ఒక న్యూ ఇక్కడ చూడండి న్యూ. ఓకే, సోర్స్ ఫైల్. ఓకే, సో ఇది వచ్చేసి మనకు టెక్స్ట్ ఫైల్ లేదా సోర్స్ ఫైల్ అంటాం దీన్ని. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం రాస్తామంటే హ్యాష్ ఇంక్లూడ్. ఓకే, సో సి ప్లస్ ప్లస్ మీరు ఆల్రెడీ సి చేసి ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. సో సి లాంగ్వేజ్లో మనం stdio యూజ్ చేస్తాం కదా, ఇక్కడ IO స్ట్రీమ్ అని యూజ్ చేస్తాం. ఓకే, stdio ఏం చేస్తుందంటే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ని సపోర్ట్ చేస్తుంది. IO స్ట్రీమ్ ఏం చేస్తుందంటే సిఅవుట్ని సిఇన్ని సపోర్ట్ చేస్తుంది. సో అలాగే యూజింగ్ నేమ్ స్పేస్. సో ఇది ఎందుకు రాయాలి అనేది నేను తర్వాత చెప్తానండి మీకు. స్పేస్ std. రైట్, ఓకే, సో ఇప్పుడు ఇంట్ మెయిన్. ఓకే, సో మీరు కావాలంటే వాయిడ్ మెయిన్ కూడా తీసుకోవచ్చు. రైట్, ఓకే, రైట్. సో ఇందులో వచ్చేసి నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ చేయాలనుకుంటే సిఅవుట్ కదా. సో సిఅవుట్ ఇలా మనం యాంకిల్ బ్రాకెట్స్ వాడాలండి. ఓకే, సో ఇలా రెండు యాంకిల్ బ్రాకెట్, లేదా మనం ఏమనొచ్చు అంటే దీన్ని లెస్ దాన్. ఓకే, లెస్ దాన్ సింబల్స్ వాడచ్చు. ఓకే, సో హెలో వరల్డ్ ఇంతే అండి, సింపుల్గా. సో ఇక్కడ వేరియబుల్ అయితే మనం కొటేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ = 5 ఉందండి. ఏని ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు ఇక్కడ మనం జస్ట్ ఏ అని రాస్తాం. అది మనం స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే కొటేషన్స్లో రాస్తాం. ఓకే, సో కొటేషన్స్ ఓన్లీ స్టేట్మెంట్స్ కోసమే, వేరియబుల్కి అయితే కొటేషన్స్ రాయమండి. ఓకే, రైట్. సో ఇక్కడ నేను రిటర్న్ చేయాలి కదా, మనం ఇంట్ మెయిన్ వాడాం కాబట్టి రిటర్న్ 0. రైట్, ఓకే. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దామా? ఫస్ట్ సేవ్ చేద్దాం. సేవ్. ఓకే, hw హలో వరల్డ్ కాబట్టి hw.cpp అని టైప్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ మనకి సి ప్లస్ ప్లస్ సోర్స్ ఉంది కాబట్టి ప్లస్ సేవ్ అని చేసేస్తే అయిపోతుంది. రైట్, సేవ్ అయిపోయింది. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీన్ని ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దామా? రైట్, సో రన్ చేయడానికి మనకి ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్ అని ఉంది. దీనిలో కంపైల్, రన్ F9 అని యూజ్ చేయొచ్చు. F9 అని కొడితే చూడండి కంపైల్. సో మనకి ఇక్కడ 0 ఎర్రర్స్ అని చూపిస్తుంది చూడండి. 0 ఎర్రర్స్, 0 వార్నింగ్. రైట్, సో రన్ చేయడానికి F10 చూడండి. రన్ చేస్తే మనకు ఇంకొక సపరేట్ అవుట్పుట్ వచ్చింది, హలో వరల్డ్ అని. ఇక్కడ చూడండి, దీని సైజ్ కూడా మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఒకవేళ దీని యొక్క ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ టూల్స్ ఉంది కదండి. టూల్స్లో ఎడిటర్ ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది చూడండి. అందులో మళ్ళీ ఫాంట్కి వెళ్తే మీకు ఇక్కడ సైజ్ ఉంది. ఓకే, నేనైతే 25 పెట్టాను, మీరు మీకు కావాల్సిన సైజు పెట్టుకోవచ్చు. ఓకే, సో అలాగే టూల్స్లో మనకి ఎన్విరాన్మెంట్ ఆప్షన్ కూడా ఉందండి. ఓకే, ఎన్విరాన్మెంట్ ఆప్షన్ కూడా ఉంది, దానిలో కూడా మనం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రైట్, ఓకే, మనం ఇప్పుడు మళ్ళీ మన టర్బోసీకి వెళ్దామా? రైట్, సో ఇందాక చెప్పినట్టు నేను టర్బోసీ ప్రోగ్రామ్ని నేను ఏమంటారు స్క్రీన్ షాట్లో చూపిస్తున్నాను, ఎందుకంటే అది ఓపెన్ చేస్తే నా స్క్రీన్ అనేది లైవ్లో చూపించాలి నేను. ఓకే, సో స్క్రీన్ రికార్డింగ్ అనేది రన్ అవ్వదు కాబట్టి. సో ఇక్కడ చూడండి మీకు IO stream.h, అక్కడ మనం .h వాడలేదు. ఓకే, మళ్ళీ కోన్యో కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ ఎందుకు వాడామంటే క్లియర్ స్క్రీన్ గెట్ CH. మనకి ఇంతకుముందు దాంట్లో కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ వాడలేదు, ఎందుకంటే మనకు అక్కడ క్లియర్ స్క్రీన్ కానీ గెట్ CH కానీ లేదు. ఓకే, సో క్లియర్ స్క్రీన్ గెట్ CH మరి దేనికి వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ స్క్రీన్ లేదనుకోండి, మనకి అయినా రన్ అవుతుంది అవుట్పుట్, కాకపోతే ప్రీవియస్ అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హలో వరల్డ్ అని 5 times రన్ చేస్తే ఇంతకుముందు ప్రీవియస్ 4 అవుట్పుట్స్ కూడా కనిపిస్తాయి. ఓకే, సో దాంతో ఇంకోసారి 5 సార్లు కనిపిస్తుంది హలో వరల్డ్ అనేది అట్లా. ఓకే, గెట్ CH అంటే ఏంటంటే అవుట్పుట్ చూపించడానికి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గెట్ CH రాయలేదనుకోండి, అయినా ప్రోగ్రామ్ రన్ అవుతుంది, కానీ అవుట్పుట్ అనేది కనిపించదు మనకి. ఓకే, సో అందుకోసమే మనం ఇవి వాడతాం. ఓకే, సో ఇవి మనకి అందులో అవసరం లేదు, ఇందులో దేవ్ సి ప్లస్ ప్లస్. ఓకే, సో అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇలా చూడండి హలో వరల్డ్. ఓకే, సో అలాగే మనం ఇంతకుముందు చేసిన దేవ్ సి ప్లస్ ప్లస్లో చూడండి ఇలా ప్రోగ్రామ్ రాసాం, ఇలా అవుట్పుట్ వచ్చింది.
హలో వరల్డ్, రైట్. సో ఒకసారి ఈ రెండింటిని పక్క పెట్టి చూస్తే మీరు చూడొచ్చు ఇక్కడ .h అని వాడాం, ఇక్కడ మనం .h వాడలేదు. యూజింగ్ నేమ్ స్పేస్ std అనేది ఇక్కడ వాడాం, ఇందులో దేవ్ C++లో ఇక్కడ వాడలేదు. ఓకే, సో అలాగే మనకి దేవ్ C++ ఆటోమేటిక్లీ అది స్క్రీన్ని క్లియర్ చేసుకుంటుంది మరియు అవుట్పుట్ కూడా ఆటోమేటిక్గా ఇస్తుంది. కాబట్టి మనం క్లియర్ స్క్రీన్ గెట్ ch అని రాయాల్సిన అవసరం లేదు. సో అదే టర్బో C++లో క్లియర్ స్క్రీన్ గెట్ ch రాయాలి. ఇవి సపోర్ట్ చేయడానికి కొన్ని కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది కూడా రాయాల్సి వస్తుంది. సో అర్థమైంది కదండి, రైట్. సో అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో మనం టర్బో C++ స్క్రీన్ షాట్ ద్వారా అలాగే దేవ్. ఓకే, సో టర్బో C++ ఎందుకు చెప్తున్నానంటే మీకు అకాడమిక్స్లో కాలేజెస్లో టర్బో C వాడతారు. అలాగే మీకు బయట ప్లాట్ఫామ్లో వేరే VS కోడ్ అలాంటివి అర్థం కావాలంటే మనం గ్యారంటీ దేవ్ C++లో వాడాలి, రైట్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.